తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడంతో పాటుగా వారినే యజమానులుగా చేస్తూ మహిళా సంఘాలతో బస్సు కొనుగోలు చేసేటువంటి వ్యవస్థను తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా యాత్రా దానం పేరు మీద అంటే అనేక రకాల వ్యవస్థల లోపల అనేక రకాల దానాలు జరుగుతున్న సందర్భంలో టూర్లను స్పాన్సర్ చేస్తూ అంటే ప్రయాణ పిల్లలకు సంబంధించి కావచ్చు, లేదా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళను దైవ దర్శనాలకు సంబంధించి కావచ్చు, పాఠశాలలకు సైన్స్కు సంబంధించి కావచ్చు, ఈ విధంగా రకరకాల టూర్స్ను స్పాన్సర్ చేసే ప్రోగ్రాంకు ఆర్టీసీ ఈరోజు ఒక రూపకల్పన చేయడం జరిగింది. దానికి ఆర్టీసీ ఎండీ గారు 1 లక్ష రూపాయలను ముందుగా ప్రారంభోత్సవం చేయడానికి, అదేవిధంగా ఆర్టీసీ మంత్రిగా నేను 1,116,000 రూపాయలని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. పెద్దలు ఎవరైతే కొంత దానం చేయగలిగి లేదా కొంత వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళను వివిధ ప్రాంతాలకు పంపాలనుకున్నటువంటి వాళ్ళు ఆర్టీసీ సంస్థ దగ్గర ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించినట్టయితే ఆ సంస్థ ద్వారా వాళ్ళకి బస్సు సౌకర్యాన్ని కలుగజేసి అందుకు సంబంధించిన ఛార్జీల్ని డొనేషన్ రూపంలో తీసుకునే ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన, దీనికి యాత్రాదానం అని ఆర్టీసీ తరఫున ఈరోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాం. టీజీఎస్ఆర్టీసీ సంస్థ అనేక ఇనిషియేటివ్స్ని ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీము మినిస్టర్ గారు చెప్పినట్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటల్లోనే మా సిబ్బంది ఈ ఒక స్కీమ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక ఇనిషియేటివ్స్ని కూడా ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు. ఈరోజు టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఒక వినూతన కార్యక్రమం, దేశంలోనే మొదటిసారిగా యాత్రాదానం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు గవర్నర్ అయిన మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు లాంఛనంగా వాళ్ళు సొంతంగా 1,11,116 రూపాయలు ఇచ్చేసి ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా నా తరఫు నుంచి కూడా 1 lakh రూపీస్ని డొనేట్ చేసి ముందుకు రావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాళ్ళు, ఎందుకంటే చాలామంది వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, మ్యారేజ్ యానివర్సరీస్, లేదంటే పేరెంట్స్ ఒక 50th యానివర్సరీ, ఎట్లానే రకరకాల సంతోష కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు అదేవిధంగా వాళ్ళు కూడా ముందు వచ్చి వాళ్ళు చదువుకున్న స్కూల్స్ కావచ్చు, వాళ్ళ ఊర్లో ఉన్న పెద్దలు కావచ్చు, ఆర్ఫన్స్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళందరినీ ముందు వచ్చి స్పాన్సర్ చేయాలి. వాళ్ళకు దైవక్షేత్రం కావచ్చు, సార్ అన్నట్లు సైన్స్ ఫేర్స్ కావచ్చు, లేదంటే రీక్రియేషన్ ప్లేసెస్కి పంపడానికి టీజీఎస్ఆర్టీసీ ఒక కొత్త ఫెసిలిటీస్ని తీసుకోవడం జరిగింది. సో ఎవరెవరు దానం చేస్తున్నారు, ఎందుకంటే రకరకాల దానం ఇస్తూనే ఉంటారు, విద్యా దానం అంటారు, అన్నదానం అంటారు, అట్లానే ఈ దానము చాలా మంచి, సో దట్ ప్రజలు కూడా ఆనందం పొందొచ్చు, వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి యాత్రాదానం చేయండి, ఆనందము పొందండి అని చెప్పి నా తరఫు నుంచి, మినిస్టర్ గారి తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. వాళ్ళు ముందు వచ్చి ఈ యొక్క ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా సంతృప్తి చెంది ఆనంద పొంది ఈ ఒక ఇనిషియేటివ్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఒక స్కీమ్ని లాంఛనంగా మొదటిసారిగా మినిస్టర్ గారు స్వంతంగా డొనేట్ చేసి ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. నా తరఫు నుంచి, మా టీం తరఫు నుంచి, మా సిబ్బంది తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దశాబ్దాల నుంచి మన టీజీఎస్ఆర్టీసీ సంస్థని, ప్రజా రవాణా వ్యవస్థని ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 4 సంవత్సరంలో టీజీఎస్ఆర్టీసీ సంస్థ అనేక ఇనిషియేటివ్స్ని ప్లాన్ చేయడం జరిగింది, ప్రజలకి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ని ప్రజలందరూ కూడా ఆదరించారు. మనకు ప్రజా రవాణా వ్యవస్థకి, ముఖ్యంగా టీజీఎస్ఆర్టీసీకి ప్రజలు కూడా బాగా మేలు జరిగిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ఈ ఒక్క ప్రోత్సాహంతోని టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఈరోజు ఒక వినూతన కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తెలుసు, చాలామంది ప్రజలు రకరకాల దానం చేస్తుంటారు. కొంతమంది విద్యాదానం చేస్తుంటారు, కొంతమంది అన్నదానం చేస్తుంటారు, చాలా రకరకాల దానం చేస్తుంటారు. మనము టీజీఎస్ఆర్టీసీ సంస్థ తరఫు నుంచి ఈరోజు
యాత్రాదానం అని చెప్పి ఒక కొత్త ఇనిషియేటివ్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ ద్వారా ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కావచ్చు, లేదా ఎన్జిఓస్, కార్పొరేట్ సంస్థ కూడా వాళ్ళు ముందు వచ్చి వాళ్ళు ఉన్న కేటగిరీ వాళ్ళు ఆర్ఫనైజెస్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వాళ్ళు చదువుకున్న స్కూల్స్ పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఊరు పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక మంచి ఒక యాత్రని స్పాన్సర్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకు ఒక మంచి రీక్రియేషన్ కూడా జరుగుతుంది. మంచి ఒక పుణ్యక్షేత్రాలకు విజిట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. రీక్రియేషన్ యాక్టివిటీ కూడా అవుతుంది. ప్లస్ అందరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకటి దగ్గర, లేదా పిల్లలు అందరు కూడా ఒకటే దగ్గర ఉండి వాళ్ళు మంచి ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశము, వాళ్ళు కూడా మంచి వాళ్ళకు టైం కూడా దొరుకుతుంది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మనము ఒక టీజీఎస్ఆర్టీసీ ఒక సపరేట్ ఫండ్ ని క్రియేట్ చేసి, సో ఎవరెవరు స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరూ కూడా దగ్గరున్న మన బస్ డిపోకి వెళ్లి మన డిఎం గారికి కాంటాక్ట్ చేయవచ్చు, లేదంటే మన సంస్థ కూడా మనకున్న నంబర్ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు ఫోన్ చేయవచ్చు. సో ముఖ్యంగా మన 6944000040 69440000 లేదా 04023450033కి కాల్ చేసి ఈ యొక్క వివరాలని తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళ బర్త్డేస్ కావచ్చు, లేదంటే వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీస్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఒక 50th యానివర్సరీ కావచ్చు, రకరకాల కార్యక్రమం చేసుకుంటారు. ఆ రకరకాల కార్యక్రమం భాగంగానే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఈ యాత్రాదానంని స్పాన్సర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. దీనివల్ల కూడా వాళ్ళు కూడా మేలు జరుగుతుంది. ఎవరు తీసుకెళ్లినా వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆనందం దింపడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఈ రోజు ఈ ఒక కార్యక్రమాన్ని మన గవర్నర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు ముందుకు వచ్చి 1,11,116 రూపీస్ 1,11,116 రూపాయలని దానం చేసి వాళ్ళు ఈ ఒక కార్యక్రమాన్ని లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది. నా వైపు నుంచి కూడా మన అక్షయ విద్యా సైన్స్ సెంటర్ పిల్లలకి వాళ్ళ ట్రావెల్ ని స్పాన్సర్ చేయడానికి నా తరఫు నుంచి కూడా 1,00,000 రూపాయలు ఈ ఒక టీజీఎస్ఆర్టీసీ యాత్రాదానంకి నేను కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ముందు వచ్చి ఈ ఒక కార్యక్రమాన్ని ఆదరించాలి, ప్రోత్సహించాలి. వేరే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ కి, ఫ్రెండ్స్ కి అందరూ కూడా తెలియపరచాలని చెప్పి నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా కోరుతున్నాను.